చాలా హిట్ సాంగ్స్ పాడి ఉంటారు కదా. ఇన్ని హిట్ సాంగ్స్ పాడాక కూడా అసలు ఇంట్లో కూర్చుంటే మనకు ఆఫర్స్ వచ్చే పరిస్థితి ఉందా? ఎన్ని హిట్ సాంగ్స్ పాడినా కూడా అసలు డైరెక్ట్ పొద్దున్న లేస్తే టచ్ చేసి ఇమీడియట్ అని టచ్ చేయడాలు అలాంటివి లేకుండా ఫోన్ కాల్స్తో టచ్ చేయడాలు అలాంటివి కాకుండా టచ్లో ఉండకుండా. అయితే ఇక్కడ ఒక విషయం, ఆపర్చునిటీ వచ్చేదాకా మనం ప్రతిరోజు ప్రయత్నించిన తప్పలేదు. ఒక ఆపర్చునిటీ పాడిన తర్వాత కూడా ప్రతిరోజు టచ్లో ఉండడం అనేది అక్కర్లేదు, అంటే అంతగా అక్కర్లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఏంటో వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు మనల్ని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తమన్ గారికి రికార్డింగ్లో పాడడానికి ఆయన స్టూడియో చుట్టూ 2.5 ఏళ్ళు తిరిగా. నేను మనశర్మ గారి స్టూడియో చుట్టూ 4 ఏళ్ళు తిరిగా. కీరవాణి గారి స్టూడియో చుట్టూ 7-8 ఏళ్ళు తిరిగా. అవకాశం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ చుట్టూ 10 సార్లు తిరగడం అనేది అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చేదాకా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, మనం తిరుగుతూ ఉంటాం. అయిపోయిన తర్వాత అంటే కనిపించినప్పుడు లేకపోతే నమస్తే సార్ మామూలుగా ఓకే, కానీ నాకు పార్టీ వాడు 20 సార్లు 30 సార్లు అడిగితే వాళ్ళు ఇంకా ఇంటర్వ్యూ అడుగుతాను, బుర్ర తినేస్తాను, పక్కన పెట్టేస్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మనం అప్పుడు మన గౌరవం మనం కొంచెం కాపాడుకోవాలంటే మనం కనిపించినప్పుడు మాట్లాడటం వేరు, ప్రతిరోజు ఇదివరకు లాగా అడిగినట్టు అడిగితే అనేది అంత అవసరం లేదు. బట్ ఇండస్ట్రీ అనేది ఈగోస్ మీద వర్కౌట్ అవుతుంటుందిగా. అది మనకు అక్కడ మనకి ఇష్టం లేకపోయినా ఫోన్ కాల్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇంకా నేను ఉన్నాను అనేది మాత్రం సమ్వేర్ ఆర్ ద అదర్, అంటే అవసరం కృష్ణ అన్నట్టుగా అంత అవసరం పడదండి. బట్ ఇంట్లో కూర్చుంటే పిలిచి పాడించే ఛాన్స్ మాత్రం ఉండడం తప్పులేదు. అంటే ఇప్పుడు చెప్పాడు చూడండి, ఆ రోజు అవైలబిలిటీ ఉన్నాడు, లిరిక్ మారింది. హీ సాంగ్ దట్ ఇట్స్ ప్యూర్లీ యూ ఎన్ష్యూర్ యు ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద టైమ్. If you're not available, no wait. ఇన్కమ్ అంటే ఇంకా కొంతవరకు ప్రోగ్రామ్స్, కానీ ఆ ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు వస్తాయంటే ప్రొఫెషనల్ సింగింగ్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్లీ దీనికి ఇవ్వాలి.